కావాలి చేస్తా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు 9 అవుతుంది అండ్ నేను రెడీ అయిపోయాను ఆల్రెడీ. అండ్ మాన్య కోసం వెయిట్ చేస్తున్నాను. మాన్య అప్పుడు స్నానం చేసుకుని వెళ్ళింది. పాపం దానికి మార్నింగ్ లేవగానే వాంతులు అయిపోయింది. అసలు అంతలో బాగాలేదు, హెల్త్ అస్సలు బాగాలేదు. దానికి వామిటింగ్స్ అయిపోయింది, పెద్ద వామిటింగ్ అయిపోయింది. సో కొంచెం ఇప్పుడు మామూలుగా స్నానం చేసిరా ఇంకా పెద్దగా వెళ్ళడానికి ఎక్కువ తడవకుండా కఫం కూడా బయటకు వచ్చేసింది. సో హెల్త్ అసలు బాగాలేదు దానికి. ఎలాగైనా లాగిన్ చేస్తాను ఎందుకంటే ఆన్లైన్ కదా. సో మామూలుగానే లాగిన్ చేసుకొని కూర్చుంటుంది, ఏదో రాయాలని. హోంవర్క్ నేను రాయలేదు. సో ఇవాళ మోస్ట్లీ నేను హోంవర్క్స్ ఇంకా దాంట్లో చేయించాను. నేను కూడా చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నేను ఏమన్నా చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే అదే వాష్రూమ్లో ఇంకా ఉంది, బ్రష్ చేసుకుంటుంది, స్నానం చేసి వచ్చేస్తుంది. అండ్ అప్పుడు నేను నా పని చేసేసుకుంటాను. ఇంకా బట్టలు బోల్డ్ ఉన్నాయి, నాకు బకెట్ ఎండిపోయి బట్టలు ఉన్నాయి. సో మా నేను పంపించేసి అప్పుడు నేను ఆరిపడడానికి వెళ్తాను. ఇప్పుడు ఆరిపడడానికి వెళ్తే దాని స్నానం అయిపోతుందని వెయిట్ చేయాలి నా కోసం. నేను దానికి సొంతంగా బట్టలు వేసుకోవడం దానికి అలవాట్లేదు. దాని మనగానే బట్టలు వేసుకోవడం నాకు తెలియదు, ఎటువైపు రైట్ ఎటువైపు రాంగ్ అని. సో నేనే దానికి బట్టలు అవన్నీ వేయించాలి కాబట్టి దాని పని చేసిన తర్వాత దాని కింద పంపించేస్తాను. అండ్ దెన్ నేను బకెట్ పెట్టుకొని పైకి వెళ్తాను. నేను ఈ బట్టలు ఉన్నాయి చూడండి, బకెట్ నిండిపోయిపోతే ఈ రోజు కూడా. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఉంచాను. ఏంటంటే బంగాళదుంపలు, క్యారెట్ ఇంకా బీట్రూట్ 3 కట్ చేసి ఇప్పుడు ఉంచాను. నేను ఏం చేయబోతున్నానంటే సమోసా. నేను ఈరోజు సమోసా చేయబోతున్నాను సాయంత్రంకి. సమోసా ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వంట పెద్దగా లేదు, ఓన్లీ ఉప్మా చేయాలి. దానికోసం అని సమోసా ప్రిపరేషన్ కొంచెం టైం పడుతుంది కదా, టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అది మా అన్నయ్య తినాలనిపించింది, ఒంట్లో బాగా కాకుండా దానికి కదా స్వర్క్, కాబట్టి నేను సమోసా చేస్తాను. దానికోసం నేను బంగాళదుంపలు, క్యారెట్ ఇంకా బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచాను. అండ్ మమ్మీ ముందు నుంచి ఇక్కడ బఠానీలు నానబెట్టేసి ఉంచారు. సో బఠానీలు, పల్లీలు, కూరలు ఇవన్నీ నేను వేసి కోడ్ చేస్తాను. మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూసుకొని ఏం చేసుకోండి. కొంచెం టైం టేకింగ్, బట్ ఇంట్లో తయారు చేసిన ప్రోడక్ట్ అన్ని చాలా బాగుంటుంది కదా బయట కన్నా. అండ్ ఇంట్లో ఇట్స్ లైక్ ప్యూర్ మేము చేసుకుంటాం, ఎక్కువ సోడా కానీ ఏం వేయము. సో చాలా బాగుంటుంది తినడానికి. మా ఇంటి వాళ్ళు అందరూ తింటారు ఇది, మేము కంపల్సరీ తయారు చేస్తాం. సో చూసుకోండి, ట్రై చేయగలిగితే ట్రై చేయండి ఒకసారి ఇంట్లోని. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, మైదా పిండితో ఉంటుంది. సో పక్కా ట్రై చేసుకోండి ఒకసారి. సో లెట్స్ స్టార్ట్ అవర్ సమోసా ప్రాసెస్. కానీ కాసేపు టైం పడుతుంది, ఇప్పుడు చేయను, కాసేపు పోయాక చేస్తాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. సో చేసి సమోసా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో చూసుకోండి, మొత్తం వీడియో మొత్తం చూసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ నవేష్ చాలా హ్యాపీగా చాలా బాగున్నాను, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ 2 బిస్కెట్లు ఇంకా టీ పట్టుకొని కూర్చున్నాను. నా పుల్లడిలో టీ, నా పుల్లడి టీ పట్టుకొచ్చి బాగా స్నానానికి వెళ్ళాడు, స్నానం చేస్తున్నాడు. సో నేను అప్పుడు కూర్చొని కాసేపు టీ బిస్కెట్ తినేస్తే అప్పుడు వాడు బంద్ చేసుకుంటాను. నేను టీ బిస్కెట్ తిని 2 రోజులు అవుతుంది. నేను టీ తాగాను, బిస్కెట్ తిన్నాను, ఎందుకంటే నేను తినకూడదు కదా. రాత్రి తినాలి, రాత్రి ఇంకేం బిస్కెట్ తింటాను. 2 days అవుతుంది బిస్కెట్ తిన్నాను. 2 బిస్కెట్ పెట్టుకుని 2 రోజులకి 2 బిస్కెట్, ఒక రోజు తినేసి అప్పుడు బాబు గారు పని చేసిన తర్వాత సమోసా ప్రిపరేషన్ చేస్తాను. సమోసా మాన్య తిందంట సమోసా. నీకు హెల్త్ బాగా సమోసా కదా. అవునా, ఓకే. మాన్యకు చాలా ఇష్టం నేను చేసిన సమోసాలు. దానికోసం కాలం లేకుండా చేస్తాను. మాన్యకి ఇప్పుడు డాన్స్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ లో మేము డాన్స్ చేయిస్తున్నారు. ఓయ్ షాబాష్, వావ్. ఎక్సర్సైజ్ డాన్స్ చూసుకోండి, మాన్స్టర్ డాన్స్, దయ్యం డాన్స్. దయ్యం, ఏ దయ్యం మాన్యా నువ్వు? మాన్స్టర్, హాలోవిన్. ఓహోహో సూపర్. ఇంకా తినలేదు మాన్యా కాబట్టి పర్లేదు, మా టిఫిన్ చేయలేదు ఇంకా. ఓ వావ్, awesome. Yes. దయ్యం కుకూ. డిష్క డిష్క డిష్క. ఓహో, మళ్ళీ డాన్స్ చేసుకుంటుంది. నేను బాబుగారు తినిపించాను, ఎండలో వెళ్ళి తినిపించి వచ్చానికి నాకు ప్రాణం పోయింది. చాలా ఎండగా ఉంది, టూ మచ్ గాను. ఏదో కొన్ని టిఫిన్ తినేస్తాను, డాడీ ఇడ్లీ తెచ్చారు, టిఫిన్ తినేస్తాను. మనీ ఇప్పుడే తాగింటారు, కాసేపు దాకా తింటాను. తినేస్తే నాకు వంట ఉంది, ఇంకా ఆరామ్స్ తినొచ్చు. మై గాడ్, చాలా ఎండ ఉంది, టూ మచ్గా ఉంది.
సో డాడీ ఇడ్లీ చట్నీ బాంబే చట్నీ తెచ్చారు. నేను కొంచెం తినేసి అప్పుడు నేను పంచ్ స్టార్ట్ చేస్తాను. నేను సమోసా ఫిల్లింగ్ ప్రాసెస్ అంటే లోపల కోర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. సో దానికోసం ఒక మూకుడులో నూనె వేసేసుకున్నాను. ముందు కొంచెం ఎక్కువ నూనె తీసుకుంటే బాగుంటుంది. మాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను దాని తగ్గట్టుగా నూనె తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో ఆబ్వియస్లీ నా ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేసేస్తాను. నేను జీలకర్ర ఇంకా ధనియాలు వేస్తున్నాను. నేను ఇందులో ఆవాలు వేయను, నాకు ఇష్టం ఉండదు. సో కట్ చేసి కూర కదా, మీరు మామూలుగా బంగాళదుంపలు ఉడికించి పేస్ట్ చేసిన కూరలో మీరు వేసుకోవచ్చు, కానీ నేను కట్ చేసి ముక్కలుగా చేస్తాను కాబట్టి నేను ఇందులో ఆవాలు వేయకుండా జీలకర్ర ఇంకా ధనియాలు వేస్తాను. ఇది ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేస్తాను. పల్లీలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇక్కడ మమ్మీ నానబెట్టి ఉంచిన బఠానీలు ఉన్నాయి కదా, అవి వేసేస్తాను. ఇక్కడ చిటపట్లు ఆడుతుంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో నేను బఠానీలు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా దాంతో పాటు ఫ్రై అయిపోతుంది. రెండు కలిసి ఫ్రై చేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. కలిసి ఉంచిన వెల్లుల్లి ఇంకా అల్లం పేస్ట్ కూడా వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసేస్తున్నాను బాగాను. ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటాలు వేస్తాను. టమాటాలు ఇంకా కూరలన్నీ వేస్తాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు ఇంకా గరం మసాలా వేసేసి దీన్ని మిక్స్ చేస్తాను. ఇది కావాలంటే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను మిర్చి పౌడర్ ఏం వేయను, సింపుల్గానే చేస్తాను. నేను గరం మసాలా పసుపు వేసేసి, సో పసుపు గరం మసాలా ఇంకా ఉప్పు వేసేసి నేను మిక్స్ చేసేస్తాను. కూర అక్కడ అవుతుంది ఇంకా. సో ఇప్పుడు నేను పిండి కలుపుతున్నాను, అంటే బయటది క్రస్ట్. సో దానికోసం మైదా పిండి, ఉప్పు ఇంకా అవి బ్లాక్ జీలకర్ర ఉంటుంది కదా, కలోంజీ అంటారు హిందీలో, అవి తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ నూనె కొంచెం వేడి చేస్తున్నాను. ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత నూనెలో పోసేసి ముందు కలిపేస్తాను. అండ్ దెన్ నీళ్ళతో కలుపుతాను. సో నూనె కొంచెం ఎక్కువే వేసి కలిపితే అది కరకరలాడుతుంది. బాగా వేడి అయిపోవాలి మాత్రం. నూనె వేడెక్కువైంది. ఇప్పుడు నేను నూనె తీసుకొని ఇందులో వేసేస్తున్నాను. ఎలాగవుతుంది, వేడి నూనె కదా. సో జాగ్రత్త కలపాలి. ముందు నూనె కలిపిన తర్వాత, నూనె బాగా పట్టేసిన తర్వాత మధ్యకి అప్పుడు నీళ్ళు వేయాలి, లేకపోతే సరిగా దాని క్రస్ట్ తయారవ్వదు. కానీ ఇప్పుడు నూనె కొంచెం వేడిగా ఉంది కాబట్టి వెరీ కేర్ఫుల్గా కలపాలి. పిండి కలిపేసాను, చూడండి గట్టిగా ఉంది, గట్టిగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఇంకొక పావు గంట కోసం మూతేసి వదిలేస్తాను. అండ్ దెన్ ఇక్కడ మా కూర కూడా రెడీ అయిపోయింది. చూడండి చక్కగా రెడీ అయింది కూర, బాగా టేస్టీగా ఉంది. ఇలాగే మేము కూర తయారు చేస్తాము. బంగాళదుంప ఉడకపెట్టి చేయము, కూరలన్నీ కట్ చేసి చేస్తాము. క్యారెట్, బీట్ ఇంకా బంగాళదుంపలు. సో కూర రెడీ, ఫిల్లింగ్ రెడీ, అండ్ పైది క్రస్ట్ రెడీ. కాసేపు పోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాము సమోసాలు తయారు చేయడం. ఆ సమోసా స్టార్ట్ అయిపోయించాడు. ఇప్పుడు పట్టీలు తయారు చేస్తున్నాం. ఇలాగా సరే మమ్మీ అక్కడ తయారు చేస్తున్నారు. రౌండ్ రౌండ్ చేసేసి దాన్ని కొంచెం పొడవుగా అప్పుడు కట్ చేయాలి మధ్యలో నుంచి. ఇలా రెండు వస్తుంది, ఒకదానికి రెండు వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు కూర వేసుకొని ఫిల్లింగ్ చేస్తాను. తీసుకున్నాను ఒక పట్టి, దానికి ఇప్పుడు ఫోల్డ్ చేస్తాను. అండ్ కొంచెం నీళ్ళు తీసుకొని దానికి ఇంకొక ఫోల్డ్ చేసేసి కోన్ షేప్ తయారు చేస్తాను. ఇప్పుడు దీని లోపల తయారు చేసిన ఫిల్లింగ్ వేస్తాము. ఫిల్లింగ్ మనకు నచ్చింది మనం వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. సో ఫిల్లింగ్ వేసేసి ఇప్పుడు దానికి మధ్యలో ఇలా పెట్టి మళ్ళీ కొంచెం నీళ్ళు తీసుకొని దానికి ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇవి బాగా బంద్ చేసేయాలి సైడ్స్ ఇవన్నీ కొంచెం, అప్పుడు లేదంటే బయట వచ్చేస్తుంది కూరలో. సో చూసారా మా సమోసా చక్కగా వచ్చింది ట్రయాంగిల్ షేప్లో. ఇలాగే అన్నీ ఇప్పుడు పెట్టిన పట్టీలన్నీ తయారు చేసేసి ఇటువైపు నేను ఒక ప్లేట్ లాంటి తీసుకున్న పెద్దది, అందులో కొంచెం పిండి వేసేసి దానికి ఇప్పుడు సమోసాలన్నీ అందులో ఉంచేస్తాను. అండ్ ఇది కొంచెం ఆరిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తే బాగుంటుంది. మేము సమోసాలన్నీ తయారు చేస్తాము, ప్లేట్లో పెట్టేసామని. ఇది ఒక గంట 2 గంటల తర్వాత అప్పుడు నేను ఫ్రై చేస్తాను. సో కాబట్టి ప్రస్తుతానికి ఇది వదిలేస్తాను కొంచెం డ్రై అవ్వడానికి. అయితే మేము సమోసాలు చేస్తాం, నేను తమ్ముడు మమ్మీ ముగ్గురు కలిసి సమోసాలు తొందరగా తయారు చేస్తాము. మేము వదిలేస్తాము. ఇప్పుడు లంచ్ తినేస్తారు, 1 o'clock అయిపోయింది. సో లంచ్ చేసిన తర్వాత అప్పుడు కాస్త రెస్ట్ తీసుకుని నేను ఫ్రై చేసుకుంటాను. సో ప్రస్తుతానికి మాన్యా కోసం ఇప్పుడు వాళ్ళు వెళ్తారు, మాన్యాకి తాగడానికి ఫ్రైడ్ రైస్ తింటుంది. సో షాప్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తెస్తారు. ఇంకా బాబు కోసం అన్నం చేస్తాను. సో అన్నం పప్పు వాటి తినిపించేస్తారు. ఇప్పుడు మాన్యాకి ఇప్పుడు కలరింగ్ చేయడానికి ఇచ్చారు. సో చూసుకోండి, కాటన్ తీసుకొని దూద్ ఉంది కదా, దూద్ తీసుకొని దాంట్లో కలర్ ముంచేసి ఇప్పుడు ఆవుకి రంగు చేస్తుంది.
చక్కగా ఉంది చూడండి ఆవు. ఈ పైన ఒక ఆవు కనిపిస్తుందా, అలాగే రావాలి, కానీ కలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది, పర్లేదు. డాబ్ 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 చేసేసి అలాగా మొత్తం దాని కాటన్తోనే చేయాలి. నాకు ఈ రసమలై తెచ్చేసాం, మేము అందరూ రసమలై తింటున్నాము కూర్చొని. అండ్ మానియా ఇక్కడ డీజే కొడుతుంది ఇక్కడ ప్లేట్లు పెట్టుకొని, అండ్ వీడికి డాన్స్ చేస్తాడు. లంచ్ తినేసాం మేము. పైకి వెళ్తాను ఇప్పుడు మనీ తీసుకొని. ఇంకా హోంవర్క్ 3 o'clock అయిపోయింది. ఇక్కడ ఇంకా హోంవర్క్ రాయించవచ్చు. హోంవర్క్ రాస్తాను, డ్రాయింగ్ చేయాలి. అండ్ హోంవర్క్ ఇచ్చారు మాన్యాకి మేడం. సో చూడండి ఇక్కడ ఎలాగ ఇచ్చారు, గ్రేప్స్ కదా, ఫోన్లో ఉంది. సేమ్ అక్కడ ఇలాగే చేయాలి ఈ పేపర్ పేజ్లోని. స్క్రాప్ బుక్ ఇది. సో నేను కట్ చేసి ఉంచేసాను, మాన్యా రాసింది. ఇప్పుడు దానికి పేస్ట్ చేస్తున్నాను. 5:45 అయిపోయింది. అండ్ నేను జస్ట్ ఇప్పుడే లేచి నాకు 10 నిమిషాలు అవుతున్నాయి. పడుకోసరికి 4:15 అయిపోయింది. మాన్యా ప్రాజెక్ట్ చేసేసి. సో ఇంకా ఓపిక లేదు, కాసేపు రెస్ట్. మధ్యాహ్నం పడుకోలేకపోయాను. ఇంకా మాన్యా దగ్గుతుంది, పడుకోలేకపోతుంది సరిగాను. సో నాకు సరిగ్గా నిద్రలేదు, అందుకోసం కాసేపు పైకి ఎక్కుతాను, మేడెక్కుతాను. మేడెక్కి మళ్ళీ తర్వాత కిందకి దిగుతాను ఒక పావు గంట తర్వాత. అండ్ దెన్ మళ్ళీ బాబు గారు తినిపించాలి, ఆడ పని చేయాలి. చాలా టైర్డ్ అయిపోతున్నాను నేను. నాకు రెస్ట్ నైట్ పడుకోవడం సరిగా అవ్వట్లేదు, కానీ మాన్యాకి హెల్త్ బాగాలేదు కదా. అండ్ మధ్యాహ్నం కూడా మళ్ళీ అదే సేమ్ తగ్గుతుంది, పడుకోవడానికి ఇవ్వట్లేదు. అండ్ దానికి హోంవర్క్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసాక నాకు చాలా ప్రాణం పోతుంది. మాన్యా ఇప్పుడు రీల్స్ పట్టుకుంది, గన్తో పేలుస్తుంది కదా రీల్స్, ఇప్పుడు జోడుతో పేలుస్తుంది మాన్యా. అబ్బా ఓ మై గాడ్. ఓ ఈసారి గన్ను వద్దంది, అందుకోసం నాకు వద్దు. కొంటారన్నారా? మళ్ళీ కొంటావా? వద్దన్నావు ముందు. అవునా? గన్ను వద్దన్నావు, ఇలా ఆడుకుంటావు అన్నావు. ఓకే, ఎంజాయ్. ఇప్పుడు సమోసాలు వేయిస్తున్నాను. సో నూనె పెట్టాను మూకుడులో. ఇప్పుడు 6:30 అవుతుంది. సో సాయంత్రం కోసమే కదా, ఇప్పుడు వేయిస్తున్నాను. ఒకటి వేసి చూస్తాను ఎలా అవుతుందని. ఒక 15 వేస్తాను బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్లోనే. సో ఇవి నెమ్మదిగా అవుతుంది. ఇప్పుడు ఇలా నెమ్మదిగా అన్ని వేయించేస్తాను, ఉన్నది చేసినవన్నీ వేయించేస్తాను. అండ్ ఇప్పుడు తినము, రాత్రి తింటాము, బట్ ఇప్పుడు వేయించేసి ఉంచేస్తాము. వేడివేడిగా ఒక టీలో ఒక 4-5 తింటే తింటారు, లేదంటే లేదు. నేనైతే ఏం తిన్నాను, నేను వేడివేడి తినలేను కదా. నేను చల్లారిగా తింటే సూపర్ టేస్టీగా వస్తుంది. చూపిస్తే అంత చక్కగా కరకర క్రిస్పీగా వేడివేడి తింటేనే బాగుంటుంది. సమోసా ఎప్పుడైనా వేడిగానే బాగుంటుంది. బయట సమోసా తెచ్చి ఉంచేసినా మెత్తగా అయిపోతుంది. సో ఇవి కూడా అంతే, సేమ్ యాజ్ యూజువలే. వేడివేడి తినండి, సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. 15 వేస్తాను ఒకసారి. సో కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ క్రిస్పీ రావాలి అంటే దానికి కాస్త పేషెన్స్ కానీ వేయించాలి. చూడగలుగుతారు మీరు, సమోసాలు చక్కగా ఉన్నాయి. సీ ద కలర్, సీ ద టెక్స్చర్ ఎంత బాగా వచ్చింది. అవసరం ఇంట్లో తయారు చేసుకోవచ్చు సమోసాలు. కొంచెం టైం టేకింగ్, బట్ చాలా తినడానికిను బాగుంటుంది. మనకి ఎంత కావాలో తినొచ్చు, ఇంట్లో తయారు చేస్తుంది కాబట్టి. చూస్తున్నారా, సౌండ్ వినండి, చక్కగా కలకరలాడుతుంది. క్రిస్పీ చక్కగా వచ్చిందో. సరే, సమోసా ఇంట్లో తయారు చేస్తున్న రెసిపీస్ ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి. అండ్ నాకు చెప్పండి కమెంట్ సెక్షన్ లో మీకు ఎలా నచ్చింది నా సమోసా మేకింగ్, అండ్ మీకు ఎలాగొచ్చింది సమోసా. టైం పడుతుంది, బట్ ట్రై చేసుకోండి, ఒక్కసారి ట్రై చేసుకుని నాకు చెప్పండి. ఇప్పుడు నేను మాన్య బయటికి వెళ్తున్నాం, బాబు గారిని తినిపించేస్తాం. మాన్య కూడా సమోసా పట్టుకుంది, అది కూడా తిరిగి తింటుంది. బాబు గారిని తినిపిస్తాను తిప్పింది, అది కూడా తిరిగి తింటుంది. అడుగుతుంది వద్దా, ఇంకా ఒకటే పట్టుకుని తినడానికి తిరిగి తింటుందంటే. సో అదో సరదా కదా. సో బాబు గారిని ఎత్తుకుని నేను తిప్పుతాను, అది కూడా మాన్య తింటూనే ఉంటుంది. సరదా కదా అదొకటి. పాప తెచ్చిన రసమలై అమ్మ ఇప్పుడు తింటుంది. అమ్మ ఫేవరెట్ రసమలై. మా ఇంట్లో అందరూ ఫేవరెట్ రసమలై. మాన్యకి నచ్చదు, మాన్య అసలు తింటుంది. నాకు నేను జ్యూసే వేస్తాను. చూస్తావు, నాకు జ్వరం ఉంది. ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ తినేస్తుంది. జ్వరం లేదు అన్నప్పుడు, ఇప్పుడు జ్వరం వచ్చేస్తుంది. ఎంత బాగుందో, రస్ తాగుతుంటే ఎంతో బాగుంది. మనకి హోంవర్క్ ఇచ్చారు, నిన్న ఇచ్చారు. యాక్చువల్గా నేను హెల్త్ బాగాలేదని రాయించలేదు, విడివాళ్ళు రాయిస్తున్నాను. వర్క్ షీట్లో రాయమన్నారంటే ఒక A4 షీట్ పేపర్ తీసుకుని రాయమన్నారు. సో
నేను ఆ గీతలు గీస్తాను. మాన్య మ్యాథ్స్ హోంవర్క్ రాసుకుంటుంది. 7:30 అయిపోయింది అండ్ మాన్య సగం హోంవర్క్ రాస్తుంది. అది మేడం ఇంకా ఫ్రైడేకి సబ్మిట్ చేయమన్నారు. సో టైం ఉంది, వాళ్ళు అప్పుడు ట్యూస్డే కదా. సో అలా ఒక్కొక్క పేజ్ రాయిస్తాను. కానీ నాకు ఇంకా ఓపిక లేదు లైన్స్ డ్రా చేయడానికి. నాకు ఎడిటింగ్ ఇంకా జస్ట్ లాస్ట్ పార్టే బాకీ ఉంది. చేసేసి పడుకుని పోతాను. మధ్యాహ్నం కూడా పడుకున్నాను. రాత్రి పడుకోవడానికి ఇవ్వదు కూడా, దగ్గుతూనే ఉంటుంది ముసలు తగ్గినట్టుగాను. సో ఇంకా పడుకోవడానికి ఇవ్వదు నాకు. కొంచెం త్వరగా పడుకుంటే రాత్రికి మళ్ళీ దగ్గుతే నేను చేయలేను మరి. సో హోంవర్క్ కొంచెం రాస్తుంది అండ్ ఇప్పుడు నా పనులు అయిపోయింది. సమోసా తిని వచ్చాము. వావ్ చాలా బాగుంది. ఎక్కువ తినలేకపోయింది ఎందుకంటే గొంతు దగ్గర బాలేదు కదా, ర్యాషెస్ వచ్చేసింది. సో మింగేసరికి నొప్పి వస్తుంది. సో ఓన్లీ 3 తిన్నాను. మా అన్నయ్య కూడా పైకి ఒకటి తీసుకొని వచ్చింది తినడానికి, ఒకటి తింది. అప్పుడు అక్కడ ఆటో దగ్గర తిరిగి 2 తింది. అది కూడా 3 తింది, ఎక్కువ తినలేదు. సాయంత్రం మళ్ళీ టీతో పాటు ఒకటి తింది మా అన్నయ్య. మమ్మీ వాళ్ళు కూడా తినేసారు. చాలా టేస్టీగా వచ్చింది. కొంచెం మిగిలింది. రేపు నైట్కి మళ్ళీ అది వెయిట్ చేసి తినేస్తాం. చాలా టేస్టీగా ఉంది. ఓ మై గాడ్, నిజంగా హెల్త్ బాగుండి ఉంటే అలా తినేసేవారు. నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. మా అన్న కూడా పాపం బాగాలేదు. దానికి ఉంది కానీ ఏం చేయలేము కదా. హెల్త్ బాగాలేనప్పుడు తినలేము, ఎవరు తినలేము. నోరు బాగాలేనప్పుడు అసలు తినలేము. దానికి కూడా గొంతు బాగాలేదు, నాకు గొంతు బాగా, దానికి నోరు బాగా, నాకు నోరు బాగాలేదు. జలుబు జ్వరం చేసిందంటే హెల్త్ ఖచ్చితంగా తేడా కొడుతుంది. సో ఇద్దరు చేసింది, ఏమీ చేయలేము. చనియస్ వ్యూస్ అని వాటి వీడియో కడుతూనే ఆపుతున్నాను. మీకు నా వీడియో చెప్పడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్ నచ్చి ఉంటే నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త వ్యూస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఏ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుగుతారు ఇంకో రోజు కొత్త ఉన్నప్పుడు దాకా స్టే హోమ్ అండ్ సేవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, సీ యూ, స్వీట్ డ్రీమ్స్, బాయ్. ఇలా దగ్గుతూనే ఉంటుంది, ఇలాగే దగ్గుతుంటుంది రాత్రి. బాయ్, గుడ్ నైట్. బాగా ఇప్పుడు అమృతాన్ని మీకు స్పాన్ వస్తాను, పెట్టేస్తాను.